వారు ఒక నివాసపురం చేరునట్లుగా, దేవుని యొక్క ఆశ వారు ఒక ఏర్పరచబడిన గమ్యానికి రావాలని, నివాసపురం దగ్గరికి చేరుకోవాలని. అక్కడ హిబ్రూలో మొషాద్ అనే పదం ఉపయోగించబడుతుంది, అనగా ఇన్హాబిటెడ్ ప్లేస్, వారి కొరకు నిర్ణయించబడిన నివాస స్థలము దగ్గరికి రావాలని. క్రైస్తవ జీవితం గురిగలిగిన జీవితం. ఒక గమ్యం ఉంది మనకి, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నివాసమునకు చేరాలని. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే, నేను మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. పునాదులు గల ఆ పట్టణం వైపుగా మనం ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. అది మన గమ్యం, అది మన ఆశయం. దేవుని రాజ్యము చేరుకోవాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అనేదే క్రైస్తవ జీవితం యొక్క గమ్యం. సో నువ్వు నేను ఒక నివాసపురం చేరాలని దేవునికి ఆలోచన. అందుకట దేవుడు ఒక చక్కని త్రోవను వారిని ఏం చేశాడు? నడిపించాడు. నీవు నడిచే త్రోవలు, నువ్వు ఏర్పాటు చేసుకున్న త్రోవలు ఎప్పుడూ కూడా నిన్ను నివాసపురానికి చేర్చవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నియమించిన గమ్యాన్ని నువ్వు చేరుకోవాలంటే ఆయన నియమించిన త్రోవలో నువ్వు నడవాలి. ఆ త్రోవలో వెళ్ళినప్పుడే దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన లేదా ఆయన సిద్ధపరిచిన ఆ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు. అది కేవలం నేను నిత్య రాజ్యం గురించి మాత్రమే మాట్లాడడం లేదు, కానీ నీ గమ్యాన్ని ఈ లోకంలో నువ్వు చేరుకోవాలంటే, నీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేవుడు నియమించిన త్రోవ, ఆయన చిత్తము, ఆయన ఏర్పాటు చేసిన మార్గములో నువ్వు ప్రయాణం చేయాలి.